హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఒక ఎమ్మెల్యే కావాలని వాంటెడ్గా టార్గెట్ చేసి పదే పదే ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు అన్ని చర్యలు అన్ని సంస్థలు కలిసి ప్రజాప్రతినిధి మాట విని పదే పదే ఇబ్బంది పెట్టి ఆఖరికి నేను మొత్తానికి అప్స్కాండ్ అయిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు. నన్ను నియోజకవర్గంలో కాదు మా ఊర్లో మా ఇంట్లో కూడా ఉండనివ్వకుండా ఒక భయానక పరిస్థితులు కల్పించి పలు రకాల ఇబ్బందులకు పెడుతున్నారని చెప్తున్నారు. అసలు ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏంటి ఆ ఇబ్బందులు, ఎందుకు టార్గెట్ చేశారు వంటి అంశాలన్నీ మాట్లాడదాం మనతోటి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు మొహమ్మద్ మునీర్ పాషా ఖురేషి, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, ఓకే, ఎంఐఎం లీడర్, శంకర్పల్లి మండల్. నేను ఇక్కడ మన శంకర్పల్లి డబుల్ బెడ్రూమ్లలో నేను ఒక ముఖ్యమైన పనులు చేసినానంటే మన అసదుద్దీన్ ఓవైసీ గారి సహాయంతోనే నేను ఇక్కడ అన్ని విధంగా వాళ్లకు డబుల్ బెడ్రూమ్లకు వాళ్లకు ఏం చిన్న పని కానీ ఏది కూడా పని కలగకుండా నేను వాళ్ళకు ఇబ్బందులు లేకుండా నేను వాళ్ళకు సహకారం చేశాను మన అసదుద్దీన్ ఓవైసీ గారి సహాయంతోనే. ఎందుకంటే లైట్లది కూడా మెయిన్ రోడ్ నుంచి మన లోపల వరకు కంబాల్ పోల్స్ వేయించాను. మొత్తం మెయిన్ రోడ్ నుంచి మన కరెంటు లైట్లు స్ట్రీట్ లైట్లు కూడా వేయించాను నేను అక్కడ లోపల. మళ్ళా లోపల బస్ స్టాండ్ కూడా మన అంబేద్కర్ బస్ స్టాప్ కూడా అక్కడ ఓపెన్ చేశాను నేను. అక్కడ బస్ కూడా మెయిన్ రోడ్ నుంచి లోపల కూడా బస్ కూడా లోపల తీసుకుపోయి నేను ఇనాగ్రేషన్ నేనే చేశాను. అది అన్ని విధాలుగా నాకు చూసి మన కాలే యాదవ్ ఎమ్మెల్యే సాబ్ టార్గెట్ చేశారు నా మీద. అది కూడా చెప్పారు, వేరేళ్ళతో కూడా పంపించిండు, నా పార్టీలో మీరు రావాలి, రాకపోతే కూడా మీకు ఇచ్చేది లేదని కూడా ఈ భయం కూడా నాకు చెప్పారు. వేరేళ్ళు వచ్చి కూడా నాకు ఎమ్మెల్యే ద్వారా కూడా చెప్పారు నాకు. నేను ఆ పార్టీలో నేను రాను, నేను ఉన్నా కూడా నేను ఎంఐఎం పార్టీ 20 years నుంచి మా అసదుద్దీన్ ఓవైసీ గారి సహాయంతోనే నేను ఇక్కడ శంకర్పల్లిలో నేను జీవిస్తున్నా. అదే పార్టీలో ఉంటా, అదే పార్టీ ప్రకారం ఓడినా గెలిచినా అదే పార్టీలో నేను పని చేస్తానని కూడా వాళ్ళకు వాగ్దానం కూడా నేను చెప్పాను వాళ్ళకు. నేను ఇది చేసినాక ఇక్కడ మొత్తం డబుల్ బెడ్రూమ్లలో మొత్తము 2,50,000 వాటర్ అక్కడ వస్తే నేను అక్కడ 7,50,000 వాటర్ మా అసదుద్దీన్ ఓవైసీ ద్వారా నేను మన కౌసర్ మైనుద్దీన్ లెటర్ ప్యాడ్తోనే నేను కలెక్టర్ దగ్గర పోయి వాళ్ళకి ఇండాస్మెంట్ ఇచ్చి కూడా నేను అక్కడ మొత్తం శాంక్షన్ 7,50,000 వాటర్ నేను అక్కడ అందించాను వాళ్ళకు, గరీబ్ వాళ్ళకు. చిరు వ్యాపారాలు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళకు కూడా నేను చెప్పాను, మీరు ఏ వ్యాపారం కూడా ఇక్కడ చేస్తూ కూడా మీకు స్థలం కూడా చూపెడతానని కూడా వాళ్ళకు వాగ్దానం కూడా నేను చెప్పాను వాళ్ళకు. కొంతమంది కూడా ఇక్కడ జాగాలు కూడా చూపెట్టేసినాను నేను అక్కడ. కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే అక్కడ పోవద్దు, నాకు ఇన్స్పెక్టర్ కూడా నాకు ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ కూడా ఏం చెప్తున్నాడంటే అక్కడ పోవద్దు, నువ్వు అక్కడ పోవద్దు, నీకేమున్నది, నీ ఊరు కాదు ఇది, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఉంటే నీ ఊరు ఏది అని పోలీసులకు కూడా చెప్పి నాకు బెదిరిస్తున్నాడు. నువ్వు అక్కడ పోవద్దు, ఎంఐఎం పార్టీ ఇక్కడ ఉండకూడదని కూడా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లా కూడా చెప్పిండు అక్కడ. ఇక్కడ రావద్దు, ఎంఐఎం పార్టీ ఇక్కడ ఏరియాలో నడవదు, ఇక్కడ మా పార్టీలో నువ్వు ఉండాలి, ఉంటేనే నువ్వు ఇక్కడ ఉండగలుగుతావు, లేకుంటే ఏం చేస్తామో అది అని కూడా బెదిరించారు వాళ్ళు. మీకు ఫోన్ డైరెక్ట్గా ఫోన్ చేశారు? కాదు, వేరేళ్ళతో పంపించారు. వాళ్ళు ఫోన్ చేయలేరు కానీ నాకు భయపెట్టించారు కూడా. నేను ఆ పార్టీలో రానని కూడా వాళ్ళకు చెప్పాను నేను వాళ్ళకు కూడా. నేను అక్కడ లైట్లు వేసాను, అక్కడ బిల్డింగ్ మొత్తం అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి తెలుసు. నేను పోయినాక నా పనికి చూసి వాళ్ళు వచ్చి నాకు తొక్కేనికి చూసారు. కానీ ఇంతకు మొదలు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు కూడా చెప్తారు, ఇప్పుడు నేను వచ్చినాకనే పని అందరు వస్తారు, కానీ ఖురేషి భాయ్ రాకముందు ఎవరు కూడా రాలేరని కూడా నాకు అందరు కూడా చెప్తారు అక్కడ. నేను అన్ని పనులు చేసినాను అన్ని విధాలుగా. ఇక్కడ ఎంఐఎం పార్టీ నడవద్దు అని డైరెక్ట్ ఆయన ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఇప్పుడు అందరితో కూడా చెప్తున్నాడు. మీ ఎమ్మెల్యే కాలే యాదయ్య చెప్తున్నాడు, ఇక్కడ ఏం నడవదని కూడా చెప్తున్నాడు. పోలీసులకు చెప్పి ఇన్స్పెక్టర్ కూడా నాకు డైరెక్ట్ చెప్పిండు, నువ్వు అక్కడ పోవద్దు, నువ్వు పోతే నీ మీద కేసులు పెడతానే ఉంటా, నీకు జైలుకి పంపిస్తానని కూడా నాకు మన శ్రీనివాస్ గౌడ్ సబ్ ఇన్స్పెక్టర్ నీకు జైలుకి పంపిస్తానని కూడా నాకు బెదిరించిండు. నువ్వు బెదిరిస్తే కూడా నేను భయపడేది లేదు సార్, న్యాయంకి నా తల కూడా తెగిస్తే కూడా నేను న్యాయం నేను పోరాడతా సార్, మీరు ఏం చేస్తే కూడా నాకు ఏం చేయలేరు, నేను న్యాయం గురించి పోరాడతా, ఎంత దూరమైనా కూడా పోరాడతా నేను,
మీరు ఏం చేసుకుంటే కూడా చేసుకోండి కానీ అని కూడా నేను చెప్పినాను వాళ్ళకు. గరీబ్ వాళ్ళకు సాత్ ఇస్తానని, గరీబ్ వాళ్ళకు ఎవరు సతాయిస్తే కూడా నేను సహించేది లేదని కూడా చెప్పినాను వాళ్ళకు. గరీబ్ వాళ్ళకు సతాయించవద్దు, వాళ్ళ దగ్గర పోదు అని, వాళ్ళు ఎనీ టైం నా దగ్గర వస్తే వాళ్ళకి నేను సహకారం చేస్తా కూడా అని చెప్పాను గరీబ్ వాళ్ళకు. అంటే ఇబ్బంది పెడతాం అంటే ఏం చేశారు మిమ్మల్ని? మీ మీద దాడి చేశారా? దాడి కాదు, మీరు ఆ ఏరియాలో మీరు పోదు, మీరు పోతే బాగుండదు. ఎందుకంటే అక్కడ మొత్తం ఎంఐఎం పార్టీ ఖచ్చితంగా అక్కడ గెలిచిపోతుంది, ఆ సీట్ రావద్దు, ఎంఐఎం పార్టీ సీట్ గెలవద్దు అక్కడ అన్నట్ల వాళ్ళకు ఒకటి ఈ భయం అయిపోయింది వాళ్ళకు. పోలీసులు ఏమి ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? పోలీసులు నా మీద బ్యాండ్ ఓవర్ చేయాలని, మీరు ఇది చేస్తా అది చేస్తా అని నాకు బెదిరిస్తే నేనన్నా సార్ మీరు అట్లా చెప్పొద్దు, నాకు నేను ప్రజల గురించి చేస్తున్న పని, నేను గరీబులకు చేస్తున్నా, నేను నా గురించి నేను చేసుకుంటలేను. ప్రజలు ఏమంటే అది నేను చేయడానికి తయారున్నా, ప్రజలకు కూడా ఏ వాళ్ళకు ఇబ్బంది వస్తే కూడా నా దగ్గర వస్తే ఆ పని చేయడానికి ఎనీ టైం కూడా నేను ఉన్నాను వాళ్ళకి కూడా చెప్తే అక్కడ పోవద్దు, మీరు అక్కడ పోతే బాగుండదని కూడా నాకు బెదిరిస్తున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు. మీరు పోవద్దు. ఎవరెవరు పోలీసులు అంటే? శ్రీనివాస్ గౌడ్ ఇన్స్పెక్టర్, ఆయన ఒకనే చెప్తున్నాడు, ఆయన మీరు పోవద్దు, ఆడికి పోతే బాగుండదు, ఇన్వాల్వ్ అయితే మీ మీద కేసు పెడతా, ఖచ్చితంగా పెడతా అంటున్నాడు. పోలీసు డైరెక్ట్ చెప్తున్నాను, నాకు డైరెక్ట్ చెప్పారు. వాళ్ళు డైరెక్ట్ వచ్చి నా ముంగల ఇలా పడితే కూడా నేను చెప్పగలుగుతాను, మీరు చెప్పిరా చెప్పలేరా అది నేను చెప్పగలుగుతాను. ఎఫ్ఐఆర్ అదే నడిమితా పోయి నేను మాట్లాడితే నా మీదనే కేసులు, 2 కేసులు నా మీదనే బుక్ చేసారు వాళ్ళు. నా బుక్ చేస్తే పోలీసు వాళ్ళు నా ఇంటికి వచ్చి నాకు ఎమ్మెల్యే సాబే పంపించిండు నా ఇంటికి. చెప్పారా పోలీసులు అన్నమాట? పోలీసులు కూడా చెప్తున్నారు, ఎమ్మెల్యే సాబ్ కూడా. నేను అది కూడా చెప్పినా, నేను ఎమ్మెల్యే సాబ్కి మన సబ్ ఇన్స్పెక్టర్కి కూడా చెప్పాను నేను, సార్ మీకు ఎమ్మెల్యే సాబే చెప్తున్నాడు కదా అంటే నగి ఊకున్నాడు ఆయన, నవ్వుతున్నాడు కానీ చెప్తలేడు ఆయన. నేను చెప్పిన ఎమ్మెల్యే సాబే మీకు పంపిస్తున్నాడు కదా, మీరు ఎంత నా దగ్గర ఎట్లా వస్తున్నారు అని కూడా అడిగితే అప్పుడు నాకు పోలీసు వాళ్ళు వస్తే కూడా నేను ఏం చెప్పినా, నా దగ్గర మీరు రావద్దు, మీ దగ్గర ఏం ఆర్డర్ ఉంది నాకు పట్టుకోనికే, నాకు బ్యాండ్ ఓవర్ చేయాలని కూడా మీకు ఏం ఆర్డర్ ఉందో అది ఫోన్లో అడిగినా నేను. అడిగితే మీకు చెప్పాం, మేము రావాలంటే ఇంటికి వచ్చిర్రు. వచ్చి కూడా మా ఆడపిల్లలకు కూడా చెప్పారు వాళ్ళు, ఏమని చెప్పారు, నువ్వు రాకపోతే నీ పిల్లలకు నీ భార్యకు మేము తీసుకుపోయి కూర్చొని పెడతామని కూడా చెప్పారు వాళ్ళు. నాకు భయపడిపించారు ఇన్స్పెక్టర్. అందుకోసమే నేను దానికి చూసి నాకు భయం అయ్యి నేను కోర్టుకి యాదయ్య, ఎమ్మెల్యే సాబ్, ఈ సబ్ ఇన్స్పెక్టర్, మన కమిషనర్, మున్సిపల్ కమిషనర్, వీళ్ళు అందరూ ఆట ఆడి నాకు ఇది చేస్తే నేను హైకోర్టుకి ఆశించినాను. హైకోర్టుకి పోయి నేను ఆర్డర్ తీసుకొచ్చాను నేను. ఇప్పుడు వాళ్ళు చల్లగా ఇప్పుడు ఊకురు వాళ్ళు, మాకు తెలియదు మేము ఏం చేయలేమని ఇప్పుడు చెప్తారు వాళ్ళు. నన్ను చాలా బాధ పెట్టించారు వాళ్ళు. ఒక్క నెల సంది నాకు చాలా బాధ పెట్టించారు వాళ్ళు. మా ఇంటికి 3 సార్లు వచ్చారు. నేను లేను, ఒక్కపారి 5 గంటలకు వచ్చారు సాయంత్రం. ఒక్కనాడు పొద్దుగల 5:45కి వచ్చిర్రు, 5:45కి వచ్చిర్రు. ఒక్కనాడు ఏం చేసిర్రు అంటే 6:30కి వచ్చిర్రు. అంటే ఇవి అంటే మార్నింగే 3 సార్లు వాళ్ళు ఇక్కడ వచ్చి ఖురేషీ భాయ్ ఉన్నాడా లేడా అని అడిగిర్రు. నేను లేను, మా వైఫ్కి అడిగిర్రు. మా వైఫ్ ఏం చెప్పారంటే ఇక్కడ లేరు ఆయన, వేరే కొంచెం పని మీద వెళ్ళిర్రు, వచ్చినాక నేను చెప్తానంటే వాళ్ళకి భయపెట్టించిర్రు. వాళ్ళు రాకపోతే మీకు పిల్లలకు మీకు వేసుకుపోతామని కూడా బెదిరించారు. మరి ఈ విషయం మీరు కంప్లైంట్లో చెప్పారా హైకోర్టుకి మీరు పెట్టిన పిటిషన్లో? నేను ఫ్యామిలీస్ని బెదిరించారు మా లాయర్ సాబ్కి కూడా నేను చెప్పాను. నేను చెప్తే ఆయన రాసుకోలేడు కానీ ఇస్మే అందులో ఉంది ఆల్రెడీ. నేను చెప్పాను అది విషయం కూడా మా వైఫ్కి మా పిల్లలకు కూడా తీసుకుపోతామని చెప్తే ఎట్లా తీసుకుపోతారని కూడా మా లాయర్ కూడా డైరెక్ట్ అడిగిరు కూడా. మీరు డైరెక్ట్గా ఎమ్మెల్యేతో మాడే ప్రయత్నం చేశారా? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను ప్రజలకి పనిచేయడమే తప్ప అంటే నేను మీకు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నా, ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారని మీరు ఎవరైతే మిమ్మల్ని ఫోన్ చేశారో, బెదిరించారో, లేకపోతే పోలీసుల ద్వారా ఎమ్మెల్యేకి కన్వే చేసే ప్రయత్నం చేశారా? నేను ఎమ్మెల్యే సాబ్కి కూడా నేను పోయి అడిగినా. నేను అంటే నేను అడగలేను, మా ఫ్రెండ్ వాళ్ళు అడిగిండు. బాబా ఫసీద్దీన్ కూడా మాట్లాడిండు ఎమ్మెల్యే సాబ్తోని, కార్పొరేటర్ మన డిప్యూటీ మేయర్ కూడా మాట్లాడిండు. చూడు మన యాదవ్ సాబ్, మన ఖురేషీ భాయ్ వస్తున్నాడు, మీ పార్టీ ఈ పార్టీ ఒకటే ఉన్నది, మన పార్టీ ఒకటే ఉన్నది, మీరు కలిసిమెలిసి పని చేసుకోండి, ఎందుకు ఇది గొడవలు పెట్టుకుంటారు మీరు అని కూడా బాబా ఫసీద్దీన్ కూడా ఫోన్లో మాట్లాడాడు. మంచిది పంపిమని చెప్పినాక వీళ్ళు మా బ్రదర్స్ వాళ్ళు అందరూ ఒక 5-6 మంది చెవళ్ళకు పోయారు. వీళ్ళు చెవళ్ళకు పోయినాక
అక్కడ వాళ్ళకు ఏం చేసిండంటే ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి పిలిపించిండు. ఇలా వచ్చి పోలీసు వాళ్ళు ఏమన్నారంటే ఇలా ఖురేషి ఎవరున్నారు అని పట్టుకొని చూసిరు. అలా ఖురేషి లేడు కదా, అలా మా బ్రదర్ పోయినాక మాట్లాడి ఇది చేసినాక ఇమీడియట్లీ అరెస్ట్ చేయమని కూడా ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు ఆడ. మరి మీరు ఈ విషయం చెప్పారా ఫసీద్దీన్కి, బాబా ఫసీద్దీన్ గారికి ఇట్లా మాట్లాడటానికి వెళ్తే ఇబ్బంది ఇట్లా మళ్ళీ మేము గెలవలేము ఆడ. ఆయన బాబా ఫసీద్దీన్కి రెస్పెక్ట్ ఇవ్వలేడు కాబట్టి మేము మళ్ళీ ఇది ఎందుకు చెప్పాలని మేము చెప్పలేము ఆడ పోయి, మళ్ళీ చెప్పలేము ఈ మాట, మళ్ళీ చెప్పలేము అట్లయింది. ఇప్పుడు ఆడికెళ్ళి ఏం చేసిండంటే ఇప్పుడు మన ఈఎంసీ చైర్మన్ ఉండే, మన మార్కెట్ కమిటీ చైర్మన్, అందులో ఏమైందంటే మా బ్రదర్ చైర్మన్కి దోలుకొని మన చెవెళ్ళకు వస్తున్నాడు. మళ్ళా ఫతేపురం దగ్గర మన పోలీసు వాళ్ళు ఈయనకు వచ్చి అరెస్ట్ చేశారు. మళ్ళీకి వెళ్ళి గుంజుకుపోయారు మా బ్రదర్కి, తీసుకుపోయి మళ్ళీ టార్చర్ పెట్టారు. టార్చర్ పెట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్లో 1 గంట కూర్చొని పెట్టారు. టార్చర్ అంటే ఏం చేశారు? నువ్వు మీ బ్రదర్ రావాలి, రాకపోతే నీకు ఈయన కూర్చొని పెడతాం, నీకు కూడా జైలుకి పంపిస్తామని కూడా చెప్పారు ఈయనకు బ్రదర్కి. ఏమన్నారు పోలీసులు? కొట్టారా? కొట్టలేరు. నేను మాజీ జెడ్పీటీసీ కార్లో కూర్చున్నా. వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారో నాకు తెలియదు. ఆడ ఆపిర్రు వెంకటరెడ్డి, ఫతేపురం వెంకటరెడ్డి పంప్ ముంగట ఆపినాక అప్పుడే సబ్ ఇన్స్పెక్టర్ ఇంకా వాళ్ళు 3 పోలీసు వాళ్ళు వచ్చి నాకు కారు దిగానే ఇట్లా బట్టి నాకు ఒక దొంగకు గుంజినట్లా, ఒక టెర్రరిస్ట్కి ఎట్లా గుంజుతారో అట్లా గుంజుకొని పోయి నాకు అట్లా అది రక్షకు ఉంటుంది కదా వాళ్ళ, అలా తీసుకుపోయి నాకు పారేసిన. అలా అడిగినా కూడా నేను ఆల్రెడీ మాజీ జెడ్పీటీసీ కూడా అడిగిండు ఎందుకు తీసుకోపోతారు ఆయన అంటే కూడా చెప్పలేరు. ఆడ సార్ రామంటాడు అని తీసుకొని వెళ్ళిపోయి అలా కూర్చోబెట్టేసారు. దేవేందర్ ఉండే, దేవేందర్ ఎస్ఐ ఉండే, మళ్ళీ ఈయన ఇన్స్పెక్టర్ ఉండే సిఐ. తీసుకుపోయి నాకు పిలిచి ఏం రా మీరు ఏమైనా నాటకాలు ఆడుతురా, మీరు ఎక్కడ ఉన్నారు, ఖురేషి ఎక్కడ ఉన్నాడు, ఆడొక దొంగ, ఆడ పెద్ద పనులు చేసిరని చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఆడ వచ్చిన దాకా నీకు ఇష్టేది లేదంటే కూర్చోండి కింద అని నాకు కింద కూర్చోబెట్టారు. నా ఫోన్ గుంజుకొని ఇక తర్వాత ఎట్లా చెప్పాడు, రాకపోతే ఇవాళ నీకు లేపినాం, రేపు మా నాయన వాళ్ళకి లేపుతాం, అమ్మ నాయన వాళ్ళకి లేపించి ఇక్కడ పెట్టిస్తాం, తర్వాత భార్యకి ఆయన కొడుకులకు అందరికి తెచ్చిపెట్టి ఇక్కడ పెట్టేసి అందరికి జైలుకి తోలిస్తా అని సిఐ చెప్పిండు. చెప్పినాక నాకు ఒక 2 గంటలు పెట్టిరు. ఆడ 2 గంటలు పెట్టిరు. మళ్ళీ వచ్చి జెడ్పీటీసీ గోపాల్ రెడ్డి వచ్చి నాకు ఇడిచిపెట్టి పేపర్ మీద సొంత జమానత్ మీద నాకు ఇడిచిపెట్టిండు. నా జమానత్ మీదనే ఇద్దరిది షూటీలు తీసుకొని నాకు ఇడిచిపెట్టేసిండు. మళ్ళీ తర్వాత తీసుకొచ్చినాక మేము ఒక హైకోర్టుకి ఆశ్రయించినాం. మేము హైకోర్టులో ఇట్లా చేసిరంటే వాళ్ళు 1 డేలో మనకు ఆర్డర్ కోర్టు నుంచి వచ్చేసింది. 2 సెప్టెంబర్కి ఆర్డర్ వచ్చేసింది మనకు. అప్పుడు సంది వీళ్ళు మన దగ్గర రాలేరు, ఇప్పటిదాకా ఎవరు రాలేరు మన దగ్గర. కోర్టు మనకి హెల్ప్ చేసింది, హైకోర్టు. సో అంటే ఫైనల్గా మీరు ఒకవేళ ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రికి గారి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఏం లేదు, మేము ఏమంటున్నామంటే ఇసింటి కాళే యాదవ్ గారు ఇట్లా మన ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదని కూడా మేము చెప్తున్నాం. ఉండకూడదు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ యాదవ్ సాబ్ ఉంటే ఎమ్మెల్యే, ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో మేము చాలా ఇది చేసి చెప్తున్నాము. మేము థ్యాంక్స్ అని చెప్తున్నాము సార్కి కూడా, మన సీఎం సార్కి కూడా. ఈ యాదవ్ సార్కి ఇమీడియట్లీ ఇళ్ళకి వెళ్ళి తీసేస్తేనే బాగుంటుందని కూడా మేము ఆలోచిస్తున్నాం. ఇది ఉంటే కూడా బరువు నష్టం, ఇలా యాదవ్ సాబ్ ఉంటే కూడా ఇలా బరువు నష్టం అని కూడా చెప్తున్నాము. పార్టీ ఇవ్వబోతుంది అని కూడా చెప్తున్నాం. యాదవ్ సాబ్ ఇలా ఎమ్మెల్యే ఉంటే ఇలా మేము ఇది ఎందుకంటే ఇది కాదు, మా ఊర్లలో వస్తే కూడా ఎలక్షన్ అప్పుడు కూడా ఈ యాదవ్ సాబ్కు రాళ్ళతోని కొట్టిర్రు. ఈ రాళ్ళతోని కొడితే కూడా మేము బచాయించినాం అప్పుడు ఈ యాదవ్ సాబ్కి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము, ఈ యాదవ్ సాబ్ ఇంట్లో ఉంటే కూడా ఉన్న కాంగ్రెస్ లీడర్లో కూడా బరువు పోతుందని కూడా మేము ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రితోనే అదే ఆశిస్తున్నాము మేము. अदमन गुजारिश करें हम सीएम साहब से कि हमारे यादव साहब को इसमें से पार्टी में से सस्पेंड करके इनको निकाल दिए तो पूरे सारे मुसलमान भी ये कांग्रेस पार्टी को भी वोट देने के लिए भी तैयार है लोगों. ठीक है. ఒకవేళ యాదవ్ గారి మన వీడియో చేసి మిమ్మల్ని పిలిచి ఏంటి ప్రాబ్లం రా కూర్చొని మాట్లాడుకో గొడవ అంటే మీరు వెళ్తారా? నేను పోను. మా ఓవైసీ దగ్గర అసోద్దీన్ ఓవైసీ దగ్గర నేను పిలిపించి నేను మాట్లాడతా, కానీ నేను డైరెక్ట్ పోయి నేను మాట్లాడా. నేను ఓవైసీ గారితో మాట్లాడిపించి మా ఓవైసీ కూడా ఆయన ఓవైసీ ఏం చేస్తాడని కూడా వేరే వాళ్ళకు ముంగల కూడా చెప్పున్నాడంట ఆయన.
ఆయన ఏం చేస్తాడు ఈయన ఏం చేస్తాడు అని కూడా చెప్పిండు అంట కూడా మేము ఏం చెప్తున్నామంటే ఏమైనా ఉంటే కూడా మా ప్రెసిడెంట్ ఉన్నాడు మన అసదుద్దీన్ ఓవైసీ సాబ్ ఆయన దగ్గర ఉంటేనే మేము మాట్లాడతాం. అంటే ఇప్పుడు మీ ఇద్దరి గొడవల వల్ల ఆ డబుల్ బెడ్రూమ్లో ఉండే వాళ్ళకి కానీ మిగతా మీ కమ్యూనిటీ వర్గాలకు కానీ ఏమన్నా ఇబ్బందికి గురి చేస్తున్నారా? వాళ్ళకి ఇవ్వాల్సిన డెవలప్మెంట్ ఏమైనా రాకుండా అడ్డుకుంటున్నారా? అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా ఎమ్మెల్యే గారు? ఇప్పుడు ఏది వస్తే కూడా నేను చేసినా అని చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఆ బస్సు ఓపెన్ చేస్తే కూడా నేను చేసినా అంటున్నాడు. నేనేం చేసినా నువ్వు చెప్తే నేను ఈయన ప్రజలు చెప్తారా బస్ ఎవరు ఓపెన్ చేసిర్రు, ఇప్పుడు లైట్లు ఎవరు వేసిర్రు, పోల్స్ ఎవరు ఇచ్చిర్రు, రోడ్కి డెవలప్మెంట్కి పైసలు అమౌంట్ శాంక్షన్ ఎవరు చెప్పిర్రు. ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర కూడా మా ఎమ్మెల్సీ మన రహమత్ బేగ్ సాబ్ మేము ఇద్దరం కలిసిపోతే నారాయణ రెడ్డి సార్ మన కలెక్టర్ గారు కూడా చెప్పిర్రు మీ కౌసర్ మైనుద్దీన్ లెటర్ ప్యాడ్లా 3,50,00,000 రూపాయలు మీకు ఈ రోడ్కి శాంక్షన్ అనేది కూడా అని మాకు ముంగల్నే నారాయణ రెడ్డి సార్ కూడా కలెక్టర్ చెప్పిర్రు. ఇది మందిర్ గురించి ఇమీడియట్లీ మందిర్ మసీద్ చర్చ్ ఈ 3 కూడా కావాలని కూడా మేము ఆల్రెడీ పెట్టామాడ. ఆల్రెడీ మన ఎంఆర్ఓ సార్తో కూడా కలిసి చెప్తే ఇప్పుడు ఇమీడియట్లీ ఇప్పుడు మీకు సర్వేర్ లేరు ఇప్పుడు కాబట్టి నేను తోలకపోతున్నా, సర్వేర్ వచ్చినాక ఇమీడియట్లీ కూడా అది కూడా నేను స్థలం కూడా చూపెట్టేస్తాను కూడా మన ఎంఆర్ఓ సార్ కూడా చెప్పాడు. ఇన్ని పనులు చేసినాక కూడా మా మీద ఒక ఇది చేసి ఎమ్మెల్యే సాబ్ మాకు తొక్కేనికి చూస్తున్నాడు. ఓకే, సో అదేనంటే అభివృద్ధి ఏం చేస్తున్నారు కానీ పేరు మాత్రం నాది చెప్పాలి, చెప్పకపోతే అంతేకాదు నువ్వు మా పార్టీలోకి రాకపోతే నిన్ను నీ కుటుంబాన్ని మొత్తానికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తామని చెప్తున్నారంటే కాళే యాదవ్ గారు. సో చూద్దాం మరి దీని గురించి ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎంఐఎం వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి. దాన్ని బట్టి మనం చూద్దాం. ఒకసారి ఇప్పుడు నేను చెప్తున్న డబుల్ బెడ్రూమ్ ప్రాంతానికి కూడా మనం వెళ్దాం, అక్కడ ప్రజల్లో మన వాయిస్ కూడా తీసుకుందాం. నిజంగా ఏం చెప్తుంది కరెక్టా లేకపోతే అక్కడ జరుగుతుంది కరెక్టా అనే అంశాలు కూడా మనం మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాం. మీకు చెప్పండి, ఏంటి ఇది ఆయన పైన ఖురేషీ పైన కేసులు పెడుతున్నారంటున్నారు. ఆయన ఏమో నేను ఓన్లీ డెవలప్మెంట్ చేశాను, కావాలని నా పైన కక్ష బట్టి కేసులు పెట్టారంటున్నారు. నిజంగానే డెవలప్మెంట్ జరిగిందా లేకపోతే ఏం జరిగింది అసలు? నా పేరు మావే శ్యాము, నేను 3rd బ్లాక్ ప్రెసిడెంట్ని. అలాంటిది ఇక్కడ ఏం జరగలేదు సార్. ఆయన కొంతమంది వాళ్ళ స్వార్థం గురించి బయట నుంచి ఆయన రెప్పించారు, ఆయనతో పని తీసుకురు. ఎవరితోటి? ఖురేషీ బైతో. ఇక వాళ్ళ పర్సనల్ ఏముండే అదైతే మనకు తెలియదు. ఇక చాలామంది చెప్పరు డబ్బులు తింటురని. మన బ్లాక్లో మనం బెనిఫిషరీ, ఆయనకు అకౌంట్ లేదు, మనం ఇచ్చేటోళ్ళేము. పైసలు ఇచ్చేదైతే సమస్యనే లేదు. కొన్ని డెవలప్మెంట్లు అయితే చేసిండు ఆయన, లైట్ల గురించి, బస్ స్టాండ్ గురించి ఇట్లా సొంటైతే జరిగింది. మా దృష్టిలో అయితే అట్లా ఏం ఫ్రాడ్ చేసింది అయితే లేదు. లైట్ వేయించండి సార్, ఈ లైట్ ఖురేషీ వేయించండు. అవును, కంబాలు బస్ స్టాండ్ ఆయన తెప్పించిండు. ఇప్పుడు మంది ఎక్కువ పైసలు తీసుకుంటారు, తక్కువ చేయాలని ఆయన చేసిండు. ఒక్క పైసా ఎవరితోటి తీసుకోలేదు. ఆయనకు బదలాం చేసిరు, ఆయనకు బదలాం చేసి ఇట్లా చేసిరు వాళ్ళకు. ఆయనదేం తప్పు లేదు. ఎవరు అంటే ఎందుకు చేస్తున్నారు అట్లా? ఎందుకు చేసారు అంటే మంది 1000 రూపాయలు తీసుకుంటారు. 1000 రూపాయలు తీసుకోవద్దు, గరీబులు ఉన్నారు, 500 తీసుకోమని ఆయన చేసాడు. అంతే. మేము 500 చేసినాం. 4 బ్లాక్ ఇన్ఛార్జ్ నేను, వీళ్ళందరూ ఇన్ఛార్జ్ మేము. ఆయన 500 చేయమంటే 500 చేసినాం మేము. తప్పేమైంది సార్ అందులో? గరీబులు బతకాలి కదా, ఏడుకెళ్ళి తెస్తారు, ఇక్కడ పని లేదు ఏం లేదు, ఎట్లా బతారు వాళ్ళు? అందుకోసం తప్పించిండు ఆయన. ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఎవరు రాలేదు, ఒక్క ఎమ్మెల్యే రాలే, నీళ్ళు లేకుండా కూడా రాలే. ఆయన ఖురేషీ భాయ్ చేసిండు అంతా. అదే కాలు యాదవ్ ఒక్కసారి కూడా వచ్చి మాకు అడగలేదు. లైట్ లేదు, ఇక్కడ ఏం లేదు, 4 దినాలు లైట్ లేకుండా కూడా ఉన్నాం మేము. ఖురేషీ భాయ్ వచ్చి అంతా మొత్తం చేసిండు. మాకు ఇంటికి పిలిపించిండు కాలు సార్. మేము ఇంటికి అందరు పోయినాం, 10-20 మంది పోయినాం. మేము రాగానే వెళ్ళిపోయినా అయిపోయి. మాట్లాడదామని మేమే పోయినాం, రమ్మన్నాడు ఇంటికి పోయినాం, రానేలే ఆయన వెళ్ళిపోయిండు. మేము పోయేదాకా అందరు 20 మంది ఇంటి నుంచి పోతే ఎంత ప్రాబ్లం అవుతుంది సార్. వెళ్ళిపోయినా మేము వచ్చేదాకానే వెళ్ళిపోయాడు. అది మా ఎవరు లేరు, ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేడు, ఇవ్వలేడు. ఖురేషీ భాయ్ చేసిండు అంతా పని, ఖురేషీ భాయ్ చేసిండు, ఎవరు ఏం చేయలేదు. प्रेसिडेंट वाइस प्रेसिडेंट क्या करे खुरेशी भाई? सब कुछ करे, क्या करे? नहीं देखे लोग
क्या करे वही पूछ रही आप मैं। देखे क्या कुछ भी नहीं, फिर नहीं देखे तो कहीं को बोल रहे हैं आप? जब बिल्डिंग दिए जब से छू मैं भी यहाँ पे। जब से हमको नहीं मालूम है सर, कितने महीने से आप यहाँ पे? यहाँ पे छे मैं स्टार्टिंग से ही हूँ मैं, लास्ट ईयर से ही हूँ मैं। बताने की जरूरत नहीं है, हमारे घर में हम रहते तो बताना। कुरैशी भाई हमारे पास कुछ भी नहीं करे, मेंटेनेंस में हम लोग किसी के साथ भी उनके साथ में नहीं थे। पर्सनल मैटर्स है बिल्डिंग्स के, उन्होंने इंटरफेयर करे थे 600 रुपये करो बोल के। क्या वो पर्सनल मैटर्स के? बिल्डिंग का जो मेंटेनेंस अमाउंट रहता वो हम लोगों का रहता, वो बाहर वाले है कुरैशी भाई, हमारे कॉलोनी के नहीं होते उन्होंने। तो 1000 रुपए ले रहे थे। हाँ भाई, जिसके बिल्डिंग में जो वर्क है वो लोग उनके हिसाब से लेते सर। बिल्डिंग में वर्क्स रहते, पानी का, उसका, इसका, बिल्डिंग्स का, उसका सबका रहता सर। तो जिसकी बिल्डिंग में उनके अभी भी सेम मेंटेनेंस किसी के बिल्डिंग में नहीं है सर, सबका अलग अलग है। उनके हिसाब से वो लोग मेंटेनेंस कलेक्शन करने का है। बस कोई भी नहीं ले लेके आए, गवर्नमेंट से आया सो है बस गवर्नमेंट से आई। वीडियो बताते वैसा कुछ भी नहीं है सर, गवर्नमेंट से सैंक्शन हुआ तो ही आता सर। बस स्ट्रीट लाइट भी पर्सनली किसी के जेब से नहीं ले लेके आए सर। हम भी गए थे, हम भी कलेक्टर ऑफिस गए, एमएलए के पास गए, सब जगह जाके एप्लीकेशंस दिए। वीडियोस बनाते हैं, वीडियोस बनाते भाई, वो तो कुछ भी नहीं है। हम भी ठहर के बना सकते वीडियोस। हम भी गए पर्सनली जाके एमएलए के पास मिले, सबके पास मिलके हम लोग भी एप्लीकेशंस डाले थे। तो अब वो गवर्नमेंट से सैंक्शन हुआ तो ही कंफर्म होता, डायरेक्टली किसी के पर्सनली से नहीं आए। सो है एमएलए पर्सनली नहीं सर, इन्विटेशन दिए तो कुछ भी फंक्शंस रहे तो आए थे, बस उतना ही। डेवलपमेंट या वाटर प्रॉब्लम जैसा पहले ही है वैसा ही है। उसमें कुरैशी भाई क्या करे? पानी 2.5 लाख लीटर था, 5 लाख लीटर करे उन्होंने। कहाँ से लेके आके करे, कैसा करे? जाके बात करे वहाँ पे, सुनने वहाँ जाके ऊपर जाके बात करके 5 लाख लीटर करे पानी उन्होंने। हमारे बिल्डिंग को कहीं को पानी नहीं नहीं मालूम, ये गवर्नमेंट से ही है ये। फिर कहीं को बोल रहे आप? हाँ फिर आप लोग अकेले अकेले कैसा करके बोल सकते हैं भाई? आप लोग ले लेके आए, सबको बोले सो है, नहीं नहीं ऐसा नहीं होता है। आपको नहीं मालूम है? मैं भी इंचार्ज हूँ, मैं वाइस प्रेसिडेंट हूँ, मेरे को मालूम है, सबको मालूम। कई के पैसे कुरैशी भाई नहीं लेते, कई को देते उनको, जिसकी बिल्डिंग का ही उसको है। और आप मेंटेनेंस के पैसे कुरैशी भाई ले रहे बोल के डाले? नहीं सर, नहीं सर, पैसे हम किसी को भी नहीं दिए। कुरैशी भाई हमसे मंगे भी नहीं, हमसे मंगे भी नहीं और हम दिए भी नहीं। हक की बात करते हम, हक की बात बोल रही मैं। और उन्होंने हमारे को बोले सब बिल्डिंग वाले जैसे डिसाइड करे। कुरैशी भाई नहीं बोले, फिर खा लिए पैसे बोल के? कुरैशी भाई को खा लिया बोले ना, कुरैशी भाई को नहीं बोले, कुरैशी भाई हमारे को भी बोले ना खा लिए बोल के। మేము 6th బ్లాక్ ఇన్ఛార్జ్ అండి, ఆయన మేము తిన్నామని చెప్పేసి చెప్పిండు పైసలు। మేము हाँ हम लोग का खा लिए ना, फिर आप लोग भी हिसाब बताओ, फिर आप लोग भी हिसाब बताओ, फिर हाँ हम भी बता रहे, फिर तुम पूछना ना जरूरत इच्छनी है ना। ఇప్పుడు మేము తిన్నామా తినలేదా నువ్వు మా దగ్గరికి రానుండి, అయినా ఆయన ఎవరు సార్ రావడానికి? ఎవరు ఆయన రావద్దు కదా, ఎవరు కూడా రావద్దు। ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక లీడర్ వచ్చిరంటే రాని, చెయ్యని, మంచి అందరి కోసం మంచి చేయని, వద్దనంటలే। కానీ తిన్నామని ఎట్లా బదలాం చేసినావు నువ్వు? చెయ్యొద్దు కదా, తిన్నామని బదలాం చేసిండు। వీళ్ళందరూ ముంగట్నే ఉన్నారు, మళ్ళీ అప్పుడు మాట్లాడలేరు, ఇప్పుడు మాట్లాడుతున్నారు। అప్పుడు మాట్లాడొచ్చు కదా మరి, బదలాం చేసిరని చెప్పి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మళ్ళా? कुरैशी भाई एक मिनट, अम्मा ठहरो। कुरैशी भाई मेंटेनेंस के पैसे खाए क्या? नहीं खाए, नहीं खाए ना, एक ही हमारे को तो बदलाम करे ना खाया बोल। भाई मेरी बात, पहले बात सुनो। अरे भाई बात यहाँ पे क्या हो रही? कुरैशी भाई पैसे खाए क्या? नहीं खाया उन्हें, पैसे कोई नहीं खाए भाई। हम लोग आज जो है अपने हिसाब से मेंटेनेंस कम करके गरीबों की सहूलत के वास्ते 600 रुपये करे थे। कोई ज़बरदस्ती कुरैशी भाई की नहीं थी, बस इतनी बात है। हर जने अलग अलग करे। उन्होंने बोले सबको वार्निंग दिया सर, 600 रुपये करना, तुम करना, मैं बोल रहा हूँ, नहीं तो तुम लोग कॉलोनी में नहीं आना बोल के हमारे प्रेसिडेंट्स को, हमारे कमेटी मेंबर्स को वार्निंग दिए। हमारे पास रिकॉर्डिंग है सर, हमारे पास रिकॉर्डिंग। పనులు ఏమేమి ఉన్నాయో వాళ్ళ బ్లాక్లలో వాళ్ళకి తెలియదా? ఏం లేదు। खा ले रहे ना, तुम्हारा भी हिसाब लेके आओ। ఇన్ఛార్జ్ అడగద్దు మీరు, ఎందుకంటే ఇన్ఛార్జ్ అడిగితే ఏమైతే ఫస్ట్ పేజ్ లో ఇచ్చిన వాళ్ళకు, సెకండ్ పేజ్ లో ఇచ్చిన మాకు, అయితే ఫస్ట్ పేజ్ లో ఏం చేసి 500 చేసారు, సెకండ్ పేజ్ వాళ్ళకి ఏం చేస్తారు వీళ్ళు? సెకండ్ పేజ్ వాళ్ళకు చెయ్యాలంటే 1000 రూపాయలు మెయింటెనెన్స్ చేయండి, చేయలేరు। ఎందుకంటే ఇప్పుడు 500 ఇచ్చిన వాళ్ళు కింద మీద పడుతున్నారు వాళ్ళు।
500 తీసుకున్న వాళ్ళు ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఇచ్చిన వాళ్ళకు మేము 1000 రూపాయలు తీసుకోకపోతే 8 కిలోमीटर అవుతుంది आपकी एक बात को बोल रहे हो ठहरो बात सीधी करो तुम बात से बात करो तुम लोग क्या बोल रहे हो वही बोल रहे हो ऐसा बात बोल रहा हूँ मैं वही शोक की बात बोल रहा हूँ मैं ये पहले के तुम कैसा बोलते तुम कैसा बोलते तुम दूसरों को 500 रुपये दूसरों को कैसा बोलते तुम हमारा ब्लॉक वालों को तुम लोग कैसा बोलते 500 रुपये बराबर है हमारे यहाँ से 1000 रुपये बहुत मुश्किल से हो रहा कई को बोलते सिटी से ठहरो सिटी से आके हम लोग जीरे से वाले कोई कुरैशी भाई कोई हमारे कुमार को यहाँ का क्या मालूम है बताओ तुम कब आए यहाँ पे कब आए तुम पहला सुने कब आए तुम बोल रहे तुमको क्या मालूम यार क्या मालूम है ఫస్ట్ ఇక్కడ మెయింటెనెన్స్ 1000 రూపాయలు నడుస్తుండే దాని తర్వాత 600 చేయండి గరీబుల సౌలత్ కోసం చేయండి అని అంటే మేము మా లెక్కలు పోతలు వేసుకున్నాక సీసీటీవీ కెమెరా ఫ్లోర్ వైజ్ సీసీటీవీ కెమెరాస్ మా బిల్డింగ్లో ఏం ప్లంబర్ పని ఏమైనా పెండింగ్ ఉంటే దానికి సంబంధించి బెనిఫిషియర్స్కి మీటింగ్ పెట్టి దాని వేరే ప్రాసెస్ బెనిఫిషియర్స్ ముంగట ఎంత ఖర్చు అవుతుందో అది అలాగా రెగ్యులర్లీ మెయింటెనెన్స్ మంత్లీ మెయింటెనెన్స్ ఖర్చు ఏమో 500 రూపీస్ అని మేము మాట్లాడినాం ఆయన ఏమంటాడు నేను 600 చెప్పినాక మీరు 500 ఎట్లా చేస్తారు అని ఆయన అన్నాడు మా దగ్గర అయింది జోర్ జబర్దస్తీ పని మేము మా లెక్కపత్రం మేము బెనిఫిషియర్స్ ముంగట మా బ్లాకులకు మేము మాట్లాడుకొని మేము చేసుకున్నాం మా దగ్గర కొంచెం జబర్దస్తీ పని అయింది 500 रुपये हमारे वास्ते बराबर है हमारे बिल्डिंग के वास्ते बराबर है 500 रुपये 1000 रुपये बोलते हम लोग जीने ऐसे उधर से इधर आने का समय किराया बहुत लग रहा है 500 रुपये हमारे से बराबर है जो बोल रहे हैं यहाँ कोई पैसे खाया नहीं कोई जुल्म को आगे जबरदस्ती कम करो बोल के नहीं बोला कोई लेने वाले 1200 भी लिए 1300 लिए लेने वाले पहले शुरू खाली भी अब हमारे से हमारे को बराबर है 500 रुपये मेंटेनेंस खत्म ఏం చెప్పాలి ఈడ వచ్చి ఉంటున్నాము పని దొరకతలేదు గ్యాస్ సిలిండర్ ఫ్రీ లేదు గ్యాస్ లేదు ఏం లేదు సిటీకి పోయి గ్యాస్ సిలిండర్ తీసుకురావాలి పని కష్టం అవుతుంది ఎట్లా బతకాలి ఇల్లుకు చూసి కడుపు నిండుతుందా నిండది పనికి చూస్తే ఎక్కడ లేదు ఇక్కడ పని గ్యాస్ సిలిండర్ కూడా దిక్కు పోవాలి రేషన్ కార్డు కూడా లేదు భయ్యా రేషన్ కూడా లేదు 3 రోజులు రేషన్ పోస్తాడంట మొత్తం శంకర్పల్లి ఏరియా మొత్తము ఖతం అవుతుంది రేషన్కి సిటీకి పోవాలి మేము మళ్ళీ ఏమున్నదని ఉండాలి ఇక్కడ ఉండు అంటున్నారు పని అన్ని 4 బ్లాక్ ఇగో మా బ్లాక్ మెయింటెనెన్స్ చిచ్చా చేస్తాడు నేను నాకున్న ప్రాబ్లం చెప్తాను కురషి భాయ్ ఏం పైసలు తీసుకోలేడు మాకు ఈ ప్రాబ్లం ఉంది చూడు సార్ అన్ని కరెంటు మా బ్లాక్ లో అన్ని కరెంటు ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు మా బ్లాక్ లో గ్యాస్ సిలిండర్ పని ఒకటి లేదు సార్ బతకాలంటే పని కావాలి వయసు పిల్లలు ఉన్నారు పెళ్లి చేయని కష్టం అవుతుంది మనకి ఆడికెళ్ళి వదిలేసి ఈడ వచ్చి కూర్చున్నాం ఎప్పుడంటే అప్పుడు వస్తారంటే 2 ఏళ్ళ నుంచి ఈడనే ఉంటున్నాం మనం ఏమున్నదని ప్రాబ్లం ఈడ ఎన్ని సౌలత్ ఉంది ఇల్లు దొరికింది దానికి చూసారా కడుపు నిండది కదా గ్యాస్ సిలిండర్ రేషన్ कार्ड అన్ని చేయాలని నేను కోరుకుంటున్నా मेंटेनेंस कम करने का मेंटेनेंस ज्यादा ले रहे 1000 रुपए मेंटेनेंस कम होना है 11 ब्लॉक के नए ब्लॉकों के मेंटेनेंस ज्यादा है कम करना मेंटेनेंस इतने नहीं दे सकते गरीब कहाँ से देंगे हम 11 में छे हम 4 में कौन है आप है ना हमारा वालदा है 4 ब्लॉक वाले कितने ले रहे बोलो वाइस प्रेसिडेंट सिराज बोल रहा हूँ मैं कुरैशी भाई किसी को जोर नहीं करे कि आप जो है कुरैशी भाई पैसे लिए नहीं उन्होंने किसी का पैसा एक पैसा लिए नहीं मेंटेनेंस कम करने के लिए जो है ना पब्लिक को जो है सहूलत के लिए करने के लिए बोले थे थोड़े लोग करे जोर नहीं करने वाले नहीं करे जो करने वाला है जिसको चलाना आता उन्हें कर दिया जिसको खाना आता उन्हें नहीं रख रहा खा ले रहा समझे ना और एक चीज़ ये है कि कमेटी मेंबर्स खुद यहाँ पे मेंटेनेंस आने दे रहे एज ए 3 महीने अगर कमेटी मेंबर है उन्हें 3 महीने अगर मेंटेनेंस नहीं दे रहा उन्हें कमेटी मेंबर भी लायक नहीं है उन्हें कानून के हिसाब से यहाँ पे 8 महीने 10 महीने के कमेटी मेंबर खुद ही मेंटेनेंस देना है यहाँ पे तो ये चीज़ जो है यहाँ पे पब्लिक को सहूलत तो पहले सहूलत नहीं है यहाँ पे रोड का प्रॉब्लम है यहाँ पे स्कूल का प्रॉब्लम है यहाँ पे आपको हॉस्पिटल का प्रॉब्लम है इस चीज़ के लिए उन्होंने आए थे यहाँ पे कोशिश करने के लिए आए थे कुरैशी भाई
कोशिश करके जो है अपने करने के लिए आए थे। उनके ऊपर जो है गैर ज़रूरी इल्ज़ामात लगाए वो लोग फंसाने के लिए। उन्होंने यहाँ ना बोल के, नहीं करना बोल के, ये 3rd% यहाँ ना बोल के। अब ये क्या है बोले तो ये गवर्नमेंट की चाल है या किसकी चाल है नहीं बोल सकते भाई। क्या है जो काम करने वाला है उससे हमको काम लेना है। कोई सा भी जो है अपना पॉलिटिकल लीडर अगर आया हमारे को यहाँ पे बिल्डिंग की सहूलत के हिसाब से काम लेना है। कोई भी रहने दो, कुरैशी भाई रहने दो, कांग्रेस रहने दो, TRS रहने दो, BJP रहने दो, हमारे को यहाँ पे डेवलपमेंट होना है। यहाँ पे हम हर एक से मदद लेंगे। हम कुरैशी भाई बोल के नहीं, हर एक से मदद लेंगे, हमारा काम ही है। मैं प्रेसिडेंट बात करूँ, मगर क्या है कुरैशी भाई 1000 रुपये है तो 600 रुपये करे। उन्होंने किसी का 1 रुपया नहीं खाए और बस की भी सहूलत उन्होंने ही करे और पानी का भी उन्होंने 250 लीटर है तो 5 लाख करे। उन्होंने नहीं करे बोल के नहीं, और बस का भी इंतज़ाम करे, लाइटा भी दलाए, अभी रोड भी दला रहे थे, कोई भी रोक दी बनाने लगाने थे नहीं करे। मगर कोई भी आंदे भाई हमारे को कुछ तकलीफ नहीं है, सब आए तो भी खुशी है, मगर यहाँ काम होना हमारे को। और अंधेरा था, कोई गिर जा रहे थे, कोई एक्सीडेंट हो रहे थे, कोई काम नहीं सांभा आ रहे थे तो पूरा लाइटिंग दलाए भाई। उन्होंने कोई गलत काम नहीं करे, अच्छा करे, मगर कोई भी करो हमारे को अच्छा करना है। कुरैशी भाई से दुश्मनागी नहीं है, किसी से दुश्मनागी नहीं, सब भाया मिल के रहना है, सब मिलजुल के काम करे तो हमारे को खुशी। पानी की सहूलत नहीं है, ना झाड़ुओं की सहूलत है, कोई सहूलत नहीं भाई यहाँ पे, हमारे को अच्छा रहना और राशन का भी दलाना, सब चीज़ दलाना, रोड भी होना साहब हमारा। कुरैशी भी आंदे अच्छा है, दूसरे भी आए तो अच्छा है, मगर उन्हें अच्छा कर रहे कुरैशी भाई। अब दूसरे देखो छत्ता गिर जा रहे, कौन भाई जिम्मेदार? कोई भी गिर गए मर गए तो कौन जिम्मेदार बोलो? कोई भी आके करो, MIM कर रहे हो तो भी खुशी है हमारे को, कुरैशी भी आए तो भी खुशी है। నేను 9 బ్లాక్ నుంచి మాట్లాడుతున్నాను। ఇక్కడ అందరు మనుషులు ఉన్నారు, అంతా హెల్ప్ చేసింది ఖురేషి అన్ననే। ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్లు అయితే వాళ్ళు 1000 రూపాయలు అది ఇది తీసుకుంటే ఖురేషి అన్న ఇక్కడ వచ్చి 600 చేశారు। ఆయన అందరికీ హెల్ప్ చేశారు, ఆయనే మంచిది చేశారు। అప్పుడు నుంచి ఆయన పోయినప్పటి నుంచి అది అంతా ఇక్కడ అది అయిపోయింది మొత్తం। అదే మేము చెప్పాల్సింది, ఆయన మంచిదే చేశారు, ఆయన ఏమీ మెయింటెనెన్స్ తినలేదు, ఇన్ఛార్జ్లే తింటున్నారు। ఆయన ఎందుకు తింటారు? అందరు బ్లాక్లో ఇన్ఛార్జ్కి వస్తున్నాయి మెయింటెనెన్స్, ఆయనకి ఎందుకు వస్తాయి చెప్పండి మీరు? అలా ఉంది చెయ్యలేంది ఏ పని కాదు। గవర్నమెంట్ దగ్గరికి వచ్చిన ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చిర్రు కలెక్టర్ ఆఫీస్కి, బస్సు గురించి పోయినాం, రోడ్డు గురించి పోయినాం, పేపర్లు కూడా సబ్మిట్ చేసినాం, ప్రతి ఒక్కరు ఇన్ఛార్జ్ దగ్గర ఉన్నారు। కలెక్టర్ ఆఫీస్ కు नहीं गए, हम लोग అన్న అందరు వచ్చిర్రు చేసిర్రు, చేయలేదు అనట్లేదు। ఆయన 600 చేయమని చెప్పేసి చెప్పిండు, మేము చేయలేదు। తర్వాత మా మీద पैसल दिनारని చెప్పి बदनाम చేసిండు। दान दे वीडियो ఉన్నది, వీళ్ళందరూ కూడా हमारे को बदनाम नहीं करे, उनको बदनाम करे। हां कोई हमारे पास प्रूफ भी है, वीडियो बताता हूं। पर्सनली మా బ్లాగ్ గ్రూప్ కూడా ఉన్నది, మా బ్లాగ్ గ్రూప్ లో ఆయన రికార్డింగ్ చేసిండు, మా బెనిఫిషియర్స్ బ్లాగ్ లో రికార్డింగ్ ఉంటే ఆయన రికార్డింగ్ చేసిండు। ఇప్పుడు ఉన్న పరిస్థితి కమిటీ చోరీ చేసింది, వాళ్ళు పైసలు తింటారు, నేను 600 అంటే 500 చేసిన करने का मसला है, कुछ भी नहीं है। तो यहां पे हमारे बिल्डिंग में हमारे इंचार्ज को उन्होंने कैस्ट फीलिंग का भी बताया, आपके बिल्डिंग में 70% माइनॉरिटीज है, तुम हिंदू इंचार्ज कई को है बोल के हमारे प्रेसिडेंट साहब को धमकी भी दिए उन्होंने। कैस्ट फीलिंग भी क्रिएट करें यहाँ पे हमारे बिल्डिंग में।